బై గణేష అంటూ మండపేటలో గణేష్ నిమజ్జనోత్సవాలు కన్నుల పండుగ మొదలయ్యాయి. 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలను నిర్వహించి అనంతరం పట్నంలో ఊరేగింపుగా గణేష్ విగ్రహాలను పెద్దకాల వద్దకు తీసుకువెళ్లి నిమజ్జనాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తుల సందడి, ఆటపాటలతో నిమజ్జన ఉత్సవాలు వైభవంగా సాగాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలోని పలు వీధులలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లోని వినాయక విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలను నిర్వహించి అనంతరం నేడు నిమజ్జనోత్సవాన్ని ఘనంగా చేశారు. బ్యాంక్ కాలనీలోని అతిథి అపార్ట్మెంట్లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాన్ని అపార్ట్మెంట్ అధ్యక్షులు రవీంద్ర, గరిమెల్ల మహేష్, జనార్దన్ మూర్తి, మాస్టర్, రామాంజనేయులు, శ్రీనివాస్ తదితరులు ఊరేగింపుగా వినాయక విగ్రహాన్ని పెద్దకాల్వ వద్దకు తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాల నుండి తమ అపార్ట్మెంట్లో చవితి వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నామని అన్నారు. అలాగే కృష్ణా కళ్యాణి నగర్లోని కృష్ణ చైతన్య అపార్ట్మెంట్లో నిర్వహించిన చవితి ఉత్సవాలు ముగింపు సందర్భంగా అక్కడ నెలకొల్పిన భారీ గణేశుని విగ్రహాన్ని ప్రత్యేక వాహనంలో తీసుకువెళ్లి పెద్దకాలంలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పాలచర్ల అనిల్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి గత 9 సంవత్సరాలుగా మండపేటలో గల అదితి అపార్ట్మెంట్స్ లో మేమందరం వినాయకుడి నవరాత్రులు చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉంటాము. ఈ సంవత్సరం మరీ ప్రత్యేకత సంపాదించుకుని మా గణేష్ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కూడా అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటం, భజన, భరతనాట్యం మొదలగున కార్యక్రమాలన్నీ చేసి విజయవంతంగా ఈరోజు 9వ రోజు మా వినాయక నవరాత్రులు ముగించుకుని మా వినాయకుడిని నిమజ్జనం చేయడానికి బయలుదేరాం. మా అపార్ట్మెంట్లో పర్యావరణ హితంగా మేము ప్రతి సంవత్సరం కూడా కేవలం మట్టితో చేసిన గణపతిని మాత్రమే పూజ చేస్తాము. అంతేకాకుండా మా అపార్ట్మెంట్లో గల అందరం కూడా ఒక ఫంక్షన్గా, ఒక ఇంట్లో పండుగలాగా అందరం కూడా ఐకమత్యంగా ఒకరితో ఒకరు కలిసి జరుపుకుంటూ ఉంటాం. మా అపార్ట్మెంట్కి ఒక నినాదం ఉంది. అదేంటంటే అందరి కోసం ఒక్కరు, ఒక్కరి కోసం అందరూ అనే నినాదంతో మా అపార్ట్మెంట్లో అందరం కూడా చాలా సమైక్యంగా ఈ గణపతి నవరాత్రులు జరుపుకుంటూ ఉంటాం. ఈరోజు చూసారుగా మా అపార్ట్మెంట్లో ఉన్న మొత్తం అందరూ కూడా వచ్చి ఈ గణపతి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా మేము ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ గణపతి నవరాత్రులు జరుపుకోవాలని, ఆ గణేషుని ఆశీర్వాదాలు మాకు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన నినాదాన్ని కూడా తీసుకున్నాం. అదేంటంటే హిందూ ధర్మాన్ని కాపాడండి, భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించండి. ఇది అందరూ పాటించండి. అందరూ ఫార్వర్డ్ చేసుకుని హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రచారంలో తెచ్చి హిందూత్వం ఏంటన్నది త్వరలో దాన్ని పెంచాలండి మనందరం కూడా. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. మా అదితి అపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా ఒకే కుటుంబ సభ్యులుగా ఉంటూ ఈ గణపతి నవరాత్రుల్ని చాలా ఆనందోత్సవాలతోనూ మంచి సాంస్కృతిక కార్యక్రమాలతోనూ నిర్వహించుకుంటున్నాం. ఇలాగే అందరూ కూడా ప్రతి అపార్ట్మెంట్లోనూ కూడా ఐకమత్యంతో మెలుగుతూ ఈ హిందూ ధర్మాన్ని పాటిస్తూ హిందూ ధర్మ పరిరక్షణ చేస్తూ అందరూ కొనసాగాలని, మా అపార్ట్మెంట్ ఒక ఆదర్శవంతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. అందరికీ కూడా నా నమస్కారం.